కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఇప్పుడు గురువు మారుతున్నారు కదండి గురుగారు, సో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మిథున రాశి వాళ్ళకి 1000 స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే గతం కంటే కూడా కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కేవలం గురువే కాకుండా మిగతా రాశులను కూడా మనం గ్రహాలను చూస్తే చతుర్థ స్థానంలో కేతు యొక్క ఫలితం, దానితో పాటు భాగ్యస్థానంలో శని, దశమ స్థానం రాహు అనే పెద్ద గ్రహాలను మనం చూస్తే రవి బుధ శుక్ర గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 30 రోజుల సమయం పడుతుంది. కుజుడు 45 రోజులు పడుతుంటుంది. గురువు యొక్క బలం అనేది ఏ విధంగా ఉండబోతుందో చూస్తే కొన్ని విషయాల్లో పెండింగులో ఉన్న పనులన్నీ కూడా కొంత పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతున్నా, డబ్బు వస్తున్నా కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. అంటే స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ తీర్థయాత్రలు వెళ్ళటం, ధార్మిక కార్యక్రమాలు చేయటం ఒకటి, గౌరవ మర్యాదలు, ఉన్నత అధికారులతో కూడా మరి మంచి ప్రశంసల జల్లులు జరిగే అవకాశం ఉండటం ఒకటి, అలానే విదేశీయాలకి వెళ్ళే అవకాశాలు ఉండటం. అంటే విదేశీయ ప్రయాణం కోసం ఎదురు చూపులు బాగా ఎక్కువ ఉంటాయి, కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ విషయంలో కూడా కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అంటే ఇవన్నీ కూడా జరిగేవి. అంటే గురువు యొక్క బలం వల్ల ఆర్థిక స్థితిగతులనే మెరుగుపడతాయి. మెరుగుపడిన వ్యయ గురువు అంటే కొంతవరకు ఖర్చు చేపిస్తాడు. అంటే 35% వాళ్ళకు వృధా ఖర్చులు జరిగే అవకాశం ఖాయం. అంటే ఏది ఖర్చు పెట్టుకుంటున్నామో ఏది ఖర్చు పెట్టుకోలేదో అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా మనం వెళ్ళలేదనుకోండి, జీవితంలో అనవసరమైన ఖర్చులకి మనం దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నా అంటే ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టని చోట మనోళ్ళు ఖర్చు పెడుతుంటారు. అలా కాదు, డబ్బును పొదుపుగా పాటించాలి, డబ్బును చూసుకోవాలి, జాగ్రత్త ఖర్చు చేయాలి. కానీ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 35% వృధా ఖర్చులే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలానే ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి, ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం అయితే వద్దు, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యాపారాలు చేయకూడదు. నూతన వ్యాపారాలు చేయటం వల్ల కూడా వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఎందుకు నష్టం జరిగే వృత్తిని చేయటం మంచిది కాదు కదా. అలానే విద్యార్థులకు కూడా అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. అంటే చాలా మిగతా విషయాలన్నీ కూడా తీసేసి విద్యార్థులు చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. నూతన వ్యక్తుల పరిచయాలనేవి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే నూతన వ్యక్తులు ఎవరో ఉంటారు, అలాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వాళ్ళు మంచివారా చెడ్డవారా అనేది కొంత అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడుతుంటాయి. కరెక్ట్గా రోడ్ మ్యాప్ ఎటెళ్ళాలో అటెళ్ళాలో తెలియక అగమ్య గోచరంగా ఉంటుంది ప్రధానంగా. అంటే ప్రధానంగా స్థితిగతుల విషయంలో కొద్ది జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. అలానే దానితో పాటు ఆరోగ్యం అనేది గతం కంటే మెరుగవుతుందని నేను ఇందా చెప్పాను. వివాహాది శుభ కార్యక్రమాలకు కొన్ని అడ్డు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తొందరగా ముందుకు అయ్యే అవకాశాలు ఉండవు. అంటే వివాహాది శుభ కార్యక్రమాలు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహాలు చూస్తున్న వ్యక్తులకి కొంత ఆలస్యం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విదేశాలకు వెళ్ళటం కూడా వీళ్ళకి కొంత జరుగుతున్నా 1-2 రోజులు కొద్దిగా ఆలస్యమై చివరికి అల్టిమేట్ వెళ్తారు వీళ్ళు. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కంటే కూడా వీళ్ళకి డ్రైవర్ని వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే తగు జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణం. అకాల భోజనం, సమయానికి భోజనం చేయలేకపోవటం, అలానే గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు. అలానే తల్లిదండ్రులతోటి పిల్లల యొక్క సఖ్యత బాగా ఎక్కువగా ఉండటం ఒకటి, అనుకూలంగా ఉండే వాతావరణం ఎక్కువగా ఉండటం, ప్రతి పనిలో కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచిగా ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండటం అనేది చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోలేదనుకోండి మనకు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. ఏది కూడా ప్రపంచంలో మనకి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండానే చూసుకోవాలి.
అది చాలా ఇంపార్టెంట్. ఇబ్బంది కలిగింది అంటే కొంటే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది. మిథున రాశి వాళ్ళ కాలం కలిసి రాలేదనుకోండి, పామే కాటేస్తుందని అంటారు. గ్రహస్థితి అనేది గురువు బాగలేదు కాబట్టి మనం ఎంతవరకు అంతవరకు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరింత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించకూడదు. అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది, అన్నీ తల్లిదండ్రుల యొక్క అనుకూలంగా ఉంటుంది. అలానే విదేశీయాలకు వెళ్ళే వ్యక్తులకి మాట కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే 2-3 సార్లు కొంత ఇబ్బందులు ఏర్పడి తర్వాత అల్టిమేట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని అంటే ఈశ్వరుడి ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదివితే చాలు. అంటే నేను చెప్పిన ఈ మంత్రాలు చదివితే గురువు యొక్క దోషం అనేది తొలగిపోతుంది. అలానే గురువు యొక్క ప్రదర్శనలు చేయటం, అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి ఈశాన్య భాగంలో, అలానే ఆ నవగ్రహాల చుట్టూ తిరగటం ఒకటి. శనగలు దానం చేయటం చాలా మంచిది. వీళ్ళు అంటే గురువారం రోజున గురుహోరం రోజున శనగలు దానం చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.